తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. పేరు సామ్యూల్ రెడ్డి అండి. స్పందన ఇంటర్నేషనల్ ఫౌండేషన్ చైర్మన్గా వర్క్ చేస్తున్నాం. యాక్చువల్ మేము ఎక్కడ వర్క్ చేస్తున్నామంటే విద్యార్థుల మీద వారి మెంటల్ హెల్త్ డెవలప్ చేయడానికి గత 4 సంవత్సరాలుగా కంటిన్యూగా వర్క్ చేస్తున్నాం. స్కూల్స్లోను కాలేజీల్లోనూ. దానికి రీజన్ కూడా బహుశా తెలిసి కొంతమందికి మా అమ్మాయి ఎవరైతే ఉందో స్పందన తను సూసైడ్ చేసుకోవడం వల్ల ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ అప్పటి నుంచి జరుగుతున్న కార్యక్రమాల్లో నాకున్న 1-2 ఎక్స్పీరియన్స్లు ఈ ఫౌండేషన్ ద్వారా చేస్తున్నప్పుడు ఎదురైనటువంటి ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను. యాక్చువల్గా ఎక్కువగా ఈ యొక్క 26 జిల్లాల్లో స్కూల్స్కి కాలేజెస్కి ప్రోగ్రామ్స్కి వెళ్ళేటువంటి సమయంలో గమనించిన విషయాలు ఏంటంటే ఇప్పటివరకు కార్యక్రమాలు ఏర్పాటు చేసింది అవి జరుగుతున్న విధానం చెప్పారు. అడ్మినిస్ట్రేషన్ నేను గమనించింది ఏంటంటే ఒకసారి పొన్నూరుకి ఒక స్కూల్కి వెళితే ఒక 2 అవర్స్ ప్రోగ్రామ్ తర్వాత వాష్రూమ్కి వెళ్ళాలి అని అడిగి ఎవరు అన్నారు ఇక్కడ వాష్రూమ్స్ అని వెళ్ళండి. గవర్నమెంట్ స్కూల్ వాష్రూమ్స్ అంటే అంతకుముందు తెలుసు కాబట్టి ఇక్కడ వద్దులేండి బయటికి వెళ్ళి వెళదాం అంటే అక్కడ ఉన్న మాస్టర్ గారు ఒక అన్నారు అప్పుడు కాదని ఇప్పుడు వెళ్ళి చూడండి అని. ఇప్పుడు వెళ్ళి చూడండి ఎలా ఉంటుందో అని. అక్కడికి వెళ్తే ఎలా ఉందంటే ఒక హోటల్లో ఎలా అయితే మెయింటైన్ చేస్తారో అంత క్లీన్గా ఆ వాష్రూమ్స్ కనపడతాం. అంటే ఇవన్నీ ఉంటాం కానీ అవన్నీ ఎక్స్పీరియన్స్ చేసిన విధానం చెప్తాను. అక్కడ ఆ విధంగా చూస్తే అక్కడ మాస్టర్లు ఏమన్నారంటే ఇవి కనుక క్లీన్గా లేదనుకోండి ఫోటో వెళ్ళలేదనుకోండి మాకు చాలా ఇబ్బంది ఉంటుంది. అంటే అంత టైం టు టైం ఎలాగ మెయింటైన్ అవుతుంది. పథకం పెట్టడం వేరు, దాన్ని అమలు చేయడం వేరు, దాన్ని ఎలా మెయింటైన్ చేయడం వేరు. ఇంకొక స్కూల్లో నేను కార్యక్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ నేను గమనించింది ఏంటంటే 12 గంటలకి కరెక్ట్గా లంచ్ ఇవ్వాలి. మరి కార్యక్రమం నడుస్తూ ఉంది. వాళ్ళు ఏమన్నారంటే సార్ కొంచెం ప్లీజ్ అర్జెంటుగా మీరు క్లోజ్ చేయాలి, ఇంకో స్పీకర్ ఉన్నారు కట్ చేసేయండి అంటే అలాగే ఇంకో 15 నిమిషాలు అయిపోద్ది కదా అంటే 12 గంటలకి పిల్లలకి ఇక్కడ లంచ్ కరెక్ట్గా పెట్టకపోతే మాకు 5 నిమిషాల కాల్స్ వచ్చేస్తాయి. ఎందుకంటే ఇక్కడ లంచ్ స్టార్ట్ చేయాలి, అక్కడ మెసేజ్ వెళ్ళిపోవాలి, వెళితేనే మాకు ఇక్కడ ఇబ్బంది లేకుండా ఉంటుందంటే అంటే ఇంత పర్ఫెక్ట్గా అక్కడ కానీ ఇక్కడ కానీ చూసినప్పుడు అలాంటి ఎన్నో అనుభవాలు. ఎందుకంటే ఎక్కువ విద్యార్థులతో మేము ఉంటాం కాబట్టి సుమారుగా 4 సంవత్సరాల్లో 12 లక్షల విద్యార్థులు కలిసిన వాడిగా చెప్తూ అన్ని చోట్ల ఒక అద్భుతమైన మార్పు. విద్యార్థులు పెద్దలందరూ చెప్పినట్టు మొదట ఏదైతే చెయ్యాలో దాన్ని చేస్తూ మొదట ఏదైతే పకడ్బందీగా చేయాలో దాన్ని బలపరుస్తూ ముందు యువతని బలపరుస్తూ పిల్లల్ని బలపరుస్తూ చేస్తున్న కార్యక్రమాలు అయితే నెక్స్ట్ జనరేషన్లో ఎంత అద్భుతంగా ఉండబోతుందో మనం ఊహిస్తే అది వారికి చూసినప్పుడు అర్థమవుతుంది. అలాగే లాస్ట్ ఇయర్ సూసైడ్ ప్రివెన్షన్ డే వరకు మేము ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఒక 75 కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే జెస్సీ ప్రశాంత్ గారని ఒక ఎస్పీ గారు మా కార్యక్రమానికి గెస్ట్గా వచ్చి ఏమన్నారంటే మీరు చేస్తున్న పని ఏదైతే ఉందో ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ టేకప్ చేసింది సార్, మా డిపార్ట్మెంట్ అందరికీ అది వచ్చేసింది. అది గవర్నమెంటే టేకప్ చేసిందంటే అర్థం ఏంటంటే దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటో గవర్నమెంట్ గుర్తించింది పిల్లల మెంటల్ హెల్త్ డెవలప్మెంట్ కోసమని చెప్పడం చాలా సంతోషం వేసింది. అంటే ఎన్జిఓస్ పని తగ్గిద్ది అన్నట్టుగా మాకు కూడా తగ్గిపోతాయి ముందు రోజుల్లో. అయితే ఈ సందర్భంలో ఒకటైతే నేను గమనించింది ఏంటంటే పెద్దవాళ్ళు అన్నట్టు ఇల్లు బడి గుడి సక్రమంగా పనిచేస్తే సమాజం ఎంత బాగుంటుందో అని మన పెద్దవాళ్ళు చెప్తారు. ఇల్లు బడి గుడి. నేను గమనించింది ఇల్లు బాగుండాలి, బడి బాగుండాలి, గుడి బాగుండాలి అనే విధంగా ఈ యొక్క గవర్నమెంట్లో జరుగుతుందని మనస్ఫూర్తిగా దాన్ని గమనిస్తూ అలానే ముందుకు సాగాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలను ధన్యవాదాలు తెలియజేస్తూ ఒకసారి చిన్న విన్నపం, ఏదైనా మెంటల్ హెల్త్ డెవలప్మెంట్ క్లాసులు అంటే మనకి గవర్నమెంట్ తరఫున కనుక అంటే ఎన్జిఓస్ కూడా పని అప్పు చెప్పే విధంగా మన ఫౌండేషన్ కూడా అప్పు చెప్తే చేయడానికి 2,000 మంది వాలంటీర్స్ సిద్ధంగా ఉన్నారు.